హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి అరే సమ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్. ఓకేనా, ఈ అరేలో సమ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా, సో అరే సమ్ ఫంక్షన్ అంటే ఏమి అంటే, ఇప్పుడు మనం వేరియబుల్ ఏజెస్ అని ఒకటి తీసుకున్నాం. ఏది అరే తీసుకున్నాం. ఈ అరేలో మనకు 10, 13, 18, 20 ఉంది. సో మనం ఏమంటే అడల్ట్ ఏజ్ అని తీసుకుంటున్నాం. ఏది అడల్ట్ ఏజ్ ఈక్వల్ టు 18. 18 ఈక్వల్ అదే 18 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఉంటే ఏజ్ అంటే ఎక్కువ ఉంటే మనకి ట్రూ అని చూపించాలి, లేదంటే ఫాల్స్ అని చూపించాలి. ఓకేనా, అది ఎలా అంటే మనము ఖచ్చితంగా కండిషన్ అనేది ఇవ్వాలి. ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అడల్ట్ ఏజ్ అని ఖచ్చితంగా కండిషన్ ఇవ్వాలి. ఈ కండిషన్ ఇచ్చిన తర్వాత మనం ఫంక్షన్ మీకు కోడింగ్లో చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, సో మనకి ఈ సమ్ అనే ఫంక్షన్ని రన్ చేయాలి అంటే ఖచ్చితంగా కండిషన్ అనేది ఫాలో కావాల్సిందే. సో ఖచ్చితంగా ఒక ఫంక్షన్ని మనం డిక్లేర్ చేసుకోవాల్సిందే. అది ఏమనేది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు మనము ఈ సమ్ అనే ఫంక్షన్ని ఎలా యూజ్ చేస్తామంటే, ఈ సమ్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్లో మనము ఒక ఫంక్షన్ ఇవ్వాలి. ఓకేనా, ఫంక్షన్ ఇస్తేనే అది రన్ అవుతుంది. ఓకే, అది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకేనా, ఓకే, సో మనము స్క్రిప్ట్ అనే ట్యాగ్లో సో ఇప్పుడు మనం చూపిస్తాను సమ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం అనేది. సో వేర్ ఏజెస్ తీసుకుంటా, ఏజెస్ ఈక్వల్స్ టు సమ్ ఏజెస్ ఇంత 10, 13, 18 ప్లస్ 20 అనుకుందాం. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఈ ఏజెస్ మనం ప్రింట్ తీద్దాం. సో డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకేనా, సో డాట్ రైట్ ఏజెస్ అంతే కదా, ఏజెస్ ప్లస్ చాలండి. ఇప్పుడు మనం ఇది ప్రింట్ ఇద్దాం. సో గో లైవ్ అని కొట్టేస్తే మనకి లైవ్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసినాయి కదా, సో వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు మనము ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. ఏవని తీసుకోవాలి అంటే వేర్ బి అని తీసుకుంటున్నాం. సో బిలో స్టోర్ చేసుకుంటున్నాను ఏది, ఈ ఏజెస్ అనే ఫంక్షన్. ఓకేనా, ఎలా చేయాలి అంటే ఏజెస్, ఓకేనా, ఏజెస్ డాట్ SOM సమ్ అని తీసుకోవాలి. ఇప్పుడు ఈ సమ్ అనే ఫంక్షన్లో మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ని చేసుకోవాలి. ఇప్పుడు మన ఫంక్షన్ ఏంది, సో అబో 18 ఉండాలి కదా. ఓకే, అబో 18 ఉండాలి. సో కాబట్టి మనము ఒక ఫంక్షన్ తీసుకోవాలి. ఫంక్షన్ ఏమనంటే నేను ఫంక్షన్ ఏమని ఇస్తున్నా, చెక్ అడల్ట్ అని ఇస్తున్నా. నేనే చెక్ అడల్ట్. సో ఇది ఒక ఫంక్షన్ అని తీసుకుంటున్నా, ఇంకా తీసుకోలేదు ఫంక్షన్ని. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే డాక్యుమెంట్ చూడండి. సో డాక్యుమెంట్ డాట్ రైట్ బి అని ఇస్తున్నాం. సో ఇప్పుడు బి అనేది మనకి ప్రింట్ కాదు. ఎందుకు, మనం ఫంక్షన్ అనేది ఇంకా రెడీ చేయలేదు అంటే బి అనే ఈ చెక్ అడల్ట్ అనేది ఫంక్షన్ ఇంకా రెడీ చేయలే. సో మనం ఈ చెక్ అనే అడల్ట్కి ఫంక్షన్ ఇవ్వాలి. సో మనం ఈ ఫంక్షన్ ఐడియా ఉంది కదా మీకు, ప్రీవియస్ క్లాస్లో ఫంక్షన్స్ చెప్పాను. సో ఫంక్షన్స్ ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఫంక్షన్ చెక్ అడల్ట్. ఓకేనా, చెక్ అడల్ట్. ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనకి ఏం రిటర్న్ అవ్వాలి అంటే రిటర్న్ ఏజ్ అని తీసుకుంటున్నాను. చూడండి, ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ చెక్ అడల్ట్లో ఏం పాస్ కావాలి, పారామీటర్ ఏం పాస్ కావాలి, ఏజ్ పాస్ కావాలి. ఏజ్ పాస్ అయితేనే మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఈ చెక్ అడల్ట్లో ఏజ్ పాస్ అయింది కదా. ఇప్పుడు ఏజ్ పాస్ అయినాక మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఏజ్ అనేది పాస్ అయింది, ఇక్కడ చెక్ అడల్ట్స్లోకి వచ్చేసింది అంతే కదా. ఇప్పుడు నేను చేస్తున్నా, చూడండి, ట్రూ వచ్చేసింది. ఎందుకు వచ్చింది ట్రూ అంటే ఇక్కడ ఈ రిటర్న్ వాల్యూ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 8. అంటే అట్లీస్ట్ ఒక ఏజ్ అన్నా, అంటే ఈ ఇచ్చిన అరేలో ఒక ఏజ్ ఏమైంది 18 కంటే 2 ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ 12 ఇస్తాను, ఇక్కడ వచ్చేసి 2 ఇస్తాను. ఏమైంది, ఫాల్స్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఇచ్చిన అరేలో అసలు ఏజే లేదు, అంటే 18 కంటే ఎక్కువ ఏం లేదన్నమాట. అర్థమైంది కదా ఇది. సో చెక్ అడల్ట్ అనేది ఖచ్చితంగా ఫంక్షన్ చేయాల్సిందే. ఫంక్షన్ చేయకుంటే మనకి
ఈ సమ్ అనే ఫంక్షన్ యూజ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఓకే, ఈ ఫంక్షన్స్ అనే టాపిక్ వచ్చిందంటే మీకు ఇది ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏది అంటే ఎవ్రీ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు వచ్చే టాపిక్ వచ్చేసి ఎవ్రీ ఫంక్షన్ అంటే ఏమి, అంటే ప్రతి అరే ప్రతి ఎలిమెంట్ 18 కంటే అబోవ్ ఉండాలి. ఎవ్రీ అనేది ఏమంటే ఏజెస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అడల్ట్ ఏజ్ కదా. సో ఇప్పుడు మనం ఇచ్చిన అరేలో ఏమి 2 మాత్రమే 18 కంటే ఎక్కువ ఉన్నాయి, మిగతావి లేవు అనమాట. అంటే ఫాల్స్ అవుతుంది. మీకు కావాలంటే కోడింగ్లో చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫాల్స్ అయిపోతుంది, ఎందుకంటే ప్రతి ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ ఉండాలి. అది ఎవ్రీ ఫంక్షన్ అనమాట. ఓకేనా, సో మనం ఎవ్రీ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, మనం ఒకసారి కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకే, చూపిస్తాను. ఇక్కడ సమ్ అనే కాడ ఏం చేస్తాం, ఎవ్రీ అని ఇస్తాం, అంతే, ఏం లేదు. ఎవ్రీ అని ఇచ్చేసి, అంటే ఇక్కడ ఫాల్స్ అయింది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 20, ఇక్కడ 23, ఇక్కడ 22, ఇక్కడ వచ్చేసి 24. చూడండి ట్రూ అయింది. ఇప్పుడు నేను ఒక్క అరే మారుస్తున్నా, 4 అనే ఏజ్ ఇస్తున్నా. ఇక్కడ 4 అనే ఏజ్ ఇస్తే ఏమైంది, ఫాల్స్ అయింది. అంటే ఎవ్రీ ఫంక్షన్ అనేది అబో ఉండాలి, అందుకే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా, అర్థమైంది కదా. ఇది సింపుల్ అమ్మ, చాలా సింపుల్. ఓకే, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.